ఈ పండుగ రోజులలో వడపప్పు పానకం అని చేస్తారండి. దాని అంతరార్థం గురించి అడుగుతున్నారు. ఇక్కడ వడపప్పు అనగానే ఆ శనగపప్పు కానీ పెసరపప్పు కానీ నీళ్ళల్లో వేసి మరి దాన్ని ఎప్పుడు కూడా వేడి చేయకుండా ఆ నీళ్ళల్లో వేసినటువంటి ఆ వడపప్పు ఇంకో బెల్లాన్ని నీళ్ళల్లో వేస్తే పానకము అంటారు దాన్ని. ఈ వడపప్పు పానకం పండుగ దినాలలోనే వాడతారు. ఎందుకు? అయితే ఈ పప్పులో మరి బలాన్ని ఇచ్చేటువంటి శక్తి ఉందండి. ఈ పానకంలో సమశీతలాన్ని ఇచ్చేటువంటి శక్తి ఉంది బెల్లంలో. బెల్లము వేడి చేస్తుంది, బెల్లం నీరు చలవ చేస్తుంది. ఈ బెల్లం నీళ్ళు వాడటానికి కారణం ఏంటంటే ఆ రోజు ఉపవాసం ఉంటాడు. ఆ రోజు ఉదయం నుంచి సాయంకాలం దాకా ఉపవాసం ఉంటాడు. ఆ పూజ అయ్యేంత వరకు. ఆ పూజ అయిన తర్వాత అతను ఆహారం లేక కాస్త నీరసం వస్తాడు. ఈ వడపప్పులో అంటే నానబెట్టినటువంటి పప్పును వడపప్పు అంటారండి. ఆ వడపప్పులో పెసరపప్పు బుధుడికి సంబంధించింది, శనగపప్పు బృహస్పతికి సంబంధించింది. కాబట్టి ఈ బుధుడు రక్తనాళాలలో ఉన్నటువంటి ఎముకలకు సంబంధించినటువంటి బలాన్ని కలుగజేసేటువంటి గొప్ప గుణం ఉంది పెసరపప్పులో. మరి బృహస్పతికి సంబంధించినటువంటి శనగపప్పులో ఒక విధమైనటువంటి జ్ఞానాన్ని, ఆత్మస్థైర్యాన్ని కలిగించేటువంటి శక్తి ఉంది. కాబట్టి అవి నీళ్ళల్లో వేసి అవి నానిన తర్వాత తీసుకునేటువంటి పప్పును వడపప్పు అంటారు. అటు మనోధైర్యము, ఇటు శక్తి, నరాలకు సంబంధించి. ఉదయం నుంచి నేను ఆహారం తీసుకోలేదండి, నా నరాలన్నీ లాగుతున్నావే అనే భావన కాకుండా అలాంటి ఇబ్బంది రాకుండా ఉండటానికి వడపప్పును ఉపయోగిస్తారు పండుగ దినాలలో ప్రత్యేకంగా. శ్రీరామనవమి కానివ్వండి, సుదర్శన హోమం కానివ్వండి, లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం కానివ్వండి, ఇంకా మనము ఉత్తరాదికి వెళ్ళినా మరి పూర్తి కేరళ ఆ ప్రాంతానికి కానీ చెన్నై ప్రాంతానికి వెళితే వడపప్పును కోసంబరి అని పెడతారండి. భోజనాలలో కోసంబరి అని పెడతారు. కాబట్టి వడపప్పు ఆ విధంగా అక్కడికి వస్తుంది. పానకము మరి బెల్లం వేడిని చేస్తే ఆ బెల్లాన్ని నీళ్ళలో వేసినప్పుడు సమశీతలంగా వస్తుంది. కాబట్టి వీడికి ఆహారం లేక మరి నిద్ర సరిగ్గా లేకుండా ఉన్నటువంటి వాడికి ఉష్ణమన్న ఎక్కువ కావచ్చు, ఉష్ణమన్న తగ్గొచ్చు. కాబట్టి సమశీతలంగా ఉండడానికి పానకాన్ని వాడతారు. ఇది ముమ్మాటికి ఆరోగ్యపరమైంది. దాన్ని ఆరోగ్యపరమైంది అనకుండా సాంప్రదాయం అంటే తప్పకుండా పాటిస్తారనే ఉద్దేశం. ఉదాహరణ, కాళ్లకు స్త్రీలు పసుపు రాసుకుంటారు. మరి ఎందుకు రాసుకుంటారంటే వాళ్ళు తడిలో తిరుగుతుంటారు, క్రిమికీటకాలు ఎన్నో వస్తుంటాయి, వాళ్ళ కాళ్ళకు తగులుతుంటాయి. తద్వారా ఆరోగ్యం పాడవుతుందని పసుపు క్రిమి సంహారణ. కాబట్టి పసుపు పెట్టుకోండి ఏమయ్యా. మరి ఆ పసుపు ఇవాళ దౌర్భాగ్యం ఏంటంటే అది ఏదో ఫెయిర్ అండ్ లవ్లీ అవి ఇవి అని వాడుతున్నారు. కానీ పసుపు పెట్టుకున్నట్టయితే దాంట్లో ఆరోగ్యం ఉంది, అందం ఉంది, ఆ నిండుదనం ఉంది. కాబట్టి ఈ విధంగానే మన సాంప్రదాయము, హిందువులలో ఉన్నటువంటి సాంప్రదాయము ఏది కూడా తప్పుగా పెట్టలేదండి. ఏ ఒక్క సాంప్రదాయం తప్పుగా భావించవద్దు. ప్రతి సాంప్రదాయం ఉంది. మరి అదే సాంప్రదాయాన్ని కాస్త మెరుగుపరిచి ఇంకే ఒక పేరుతో పిలుస్తున్నారు తప్ప ఆ సాంప్రదాయమే. కాబట్టి తప్పకుండా వడపప్పు వల్ల మానవులకు ప్రయోజనం ఉంటుంది. పండుగ దినాలలో విశేషించి ఇతను నీరసంగా పడిపోకుండా ఉండడానికి వడపప్పు, సమశీతలంగా ఉండడానికి పానకం అక్కడికి వస్తుంది. ఇది యథార్థం.